ఓం అరుణాచలేశ్వరాయ నమః. పంచభూతలింగాలలో ఒక్కటైన అగ్నిలింగమే ఈ అరుణాచల క్షేత్రం. ఈ క్షేత్రం 9వ శతాబ్దంలో చోళ రాజుల చేత నిర్మించబడింది. ఈ క్షేత్రం ఎంతో పెద్దగా 25 ఎకరాల విస్తీర్యంతో కట్టబడింది. ఈ ఆలయం పురాతనమైన సాంప్రదాయ ద్రావిడ నిర్మాణ శైలిలో కట్టబడింది. లింగోద్భావం ఎలా జరిగిందంటే, ఒకనాడు మహావిష్ణువు మరియు బ్రహ్మదేవుడు ఇద్దరు నేను గొప్ప అంటే నేను అని తలపడుతూ వాదోపవాదాలు జరుగుతుండగా, ఆ వాదోపవాదం ఒక యుద్ధంగా మారుతున్న సమయంలో ఒక మహా అగ్నిలింగం ఉద్భవించింది. ఆ మహా అగ్నిలింగంలో నుంచి మహాదేవుడు ముందు మీరు గొప్ప అని తేల్చుకునే ముందు ఈ అగ్నిలింగం ఒక ఆది అంతాన్ని కనిపెట్టమని శ్రీ మహావిష్ణుకి అలాగే బ్రహ్మదేవునికి ఆజ్ఞాపిస్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు లింగం ఒక కింది భాగం ఒక అంతాన్ని కనిపెడదామని వెళ్తారు. కానీ ఆ శ్రీ మహావిష్ణువుకి ఆ మహా అగ్నిలింగం ఒక అంతం అనేది దొరకదు. అలాగే బ్రహ్మదేవుడు ఆ మహా అగ్నిలింగం ఒక పై స్థానం కనిపెడదామని వెళ్తారు. ఆయన ఎంత పైకి వెళ్ళినా ఆయనకి ఆ మహాలింగం ఒక పై స్థానం కనపడదు. బ్రహ్మదేవుడు ఎంతో ప్రయత్నించినా కానీ ఆ మహా అగ్నిలింగం ఒక పై స్థానాన్ని కనిపెట్టలేకపోతారు. కానీ దారిలో ఆ బ్రహ్మదేవుడికి ఎంతో సుగంధాలు విరజల్లే మొగల పువ్వును అలాగే గోమాటను అడిగి, మీరు కూడా ఆ మహా అగ్నిలింగం ఒక పై భాగాన్ని చూసామని ఒప్పించి సాక్ష్యాలుగా బ్రహ్మదేవుడు తీసుకొస్తారు. తర్వాత శ్రీ మహావిష్ణువు మహాదేవుడికి ఇలా చెప్తారు, మహాదేవ, నాకైతే ఈ మహా అగ్నిలింగం ఒక కింది భాగం అయితే నేను కనిపెట్టలేకపోయాను అని అంటారు. ఆ తరువాత బ్రహ్మదేవుడేమో నేను ఈ లింగం ఒక పై భాగాన్ని చూశాను అని సాక్షులుగా మొగల పువ్వును అలాగే గోవును తీసుకొచ్చానని మహాదేవుడికి చెప్తారు. మొగల పువ్వు ఏమో నేను కూడా ఆ లింగం ఒక పై భాగాన్ని చూశాను అని చెప్పింది. కానీ గోవేమో ఆ పై భాగాన్ని చూశానని తలకాయ ఊపుతూ చూడలేదు అని తోకను ఊపిద్ది. అప్పుడు మహాదేవుడికి కోపం వచ్చి అబద్ధం సాక్షులు చెప్తారని ఆ బ్రహ్మదేవుడిని నీకు భూమి మీద ఎటువంటి పూజలు ఉండవని శపిస్తారు. అలాగే ఎంతో సుగంధాలు విరజల్లే ఆ మొగల పువ్వును నువ్వు పూజకి పనికిరావు అని శపిస్తారు. అలాగే ఆ మహాదేవుడు గోవును మొహం చూస్తే పాపం చుట్టుకునిద్దని, తోకను దండం పెట్టుకుంటే పుణ్యం అని గోవును శపిస్తారు. మహాదేవుడు లోక కళ్యాణం కోసం శాంతించి అగ్నిలింగంగా ఈ అరుణాచలంలో ఉన్నారు అని అంటారు. ఈ కథకు సారాంశం ఏంటంటే, నేను గొప్ప అంటే నేను అని అహం అనేది మనిషికి ఉండకూడదు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ 1000 స్తంభాల మందిరాన్ని విజయనగర రాజైన కృష్ణదేవరాయలు వారు నిర్మించారు. ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ అరుణాచల క్షేత్రాన్ని దర్శించి పుణ్యహితులు కండి.
హర హర మహాదేవ శంభో శంకర.